తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నేతలు డిమాండ్ చేశారు. కర్రెగుట్టలో కూంబింగ్ను నిరసిస్తూ గోదావరిఖని చౌరస్తాలో న్యూ డెమోక్రసీ నేతలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున సోదాలు చేస్తుండటంతో ఆదివాసీ గిరిజనులు భయంతో వణికిపోతున్నారని చెప్పారు. మావోలు శాంతి చర్చలకు సిద్ధమని పదే పదే ప్రకటిస్తున్నా అంగీకరించకుండా కేంద్రం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కర్రెగుట్ట ప్రాంతం నుంచి సాయుధ బలగాలని తక్షణమే వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు న్యూ డెమోక్రసీ నేతలు. ఏదైతే మావోయిస్టుల ఏరువేతకు వ్యతిరేకంగా మరి 20,000 బెటాలియన్ బిఎస్ఎఫ్ దళాలను కేటాయించి అక్కడ ఆదివాసులపైన మరి మారణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు రేపు పదే పదే మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా చలనం లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి పాలనలో ఇవాళ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికే ఇవాళ ఆ యొక్క మావోయిస్టుల ఏరువేతను మరి ప్రకటించింది.